హాయ్ ఫ్రెండ్స్, ఈ శ్రావణ శుక్రవారం రోజున పూర్ణం బూరెల్ని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక గ్లాసు మినపప్పుని ఒక బౌల్లో వేసుకుని వాటర్ వేసుకుని 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఒక గ్లాసు బియ్యాన్ని ఒక బౌల్లో వేసుకుని వాటర్ వేసుకుని దీన్ని కూడా 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఒక గ్లాసు శనగపప్పు తీసుకుని బౌల్లో వేసుకుని వాటర్ వేసుకుని 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. 4 గంటల తర్వాత మినపప్పు చక్కగా నానింది కదా, దీంట్లోంచి పొట్టుని తీసేసుకోవాలి. బియ్యంలో వాటర్ వేసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. పొట్టు తీసేసుకున్న మినపప్పుని మిక్సీ జార్లో వేసుకుని నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసుకుని మెత్తగా మిక్సీలో ఆడేసుకోవాలి. ఇలా మెత్తగా తయారైన పిండిని ఒక బౌల్లోకి వేసుకుని రుచికి తగినంత ఉప్పుని 1/2 స్పూను పంచదారని వేసేసుకుని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకోవడం వల్ల బూరెలు చాలా సాఫ్ట్గా వస్తాయి. మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో నానబెట్టుకున్న శనగపప్పుని వేసేసుకుని వాటర్ వేసుకుని ఈ శనగపప్పుని మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే శనగపప్పుని నానబెట్టుకున్నామో అదే గ్లాస్ తోటి బెల్లాన్ని వేసేసుకుని బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం బెల్లాన్ని వేసుకోవచ్చు. ఇలా బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత దగ్గరికి వచ్చిన తర్వాత ఈ శనగపప్పుని మిక్సీ జార్లో వేసేసుకుని మెత్తగా మిక్సీలో ఆడేసుకోవాలి. ఈ శనగపప్పు మిశ్రమాన్ని ఓ బౌల్లో వేసుకుని 1/2 స్పూను యాలకుల పౌడర్ కూడా వేసేసుకుని బాగా కలిపేసేసుకుని చిన్న చిన్న బౌల్స్లా చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. బూరెల కోసం ఆయిల్ హీట్ చేసేసుకుని మనం తయారు చేసుకున్న శనగపప్పు మిశ్రమాన్ని పిండిలో వేసేసుకుని బాగా కోట్ చేసేసుకుని 2 వేళ్ళతో తీసుకుని ఎక్స్ట్రా పిండిని వీడియోలో చూపిస్తున్నట్టుగా తీసేసుకుని కాగుతున్న నూనెలోకి వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను ఈ గరిటెతోటి సింపుల్గా బూరెని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తాను. మనం తయారు చేసుకున్న శనగపప్పు మిశ్రమాన్ని పిండిలో వేసేసుకుని ఈ గరిటెతో మొత్తం అంతా కోటింగ్ ఇచ్చేసుకుని గరిటెతో జాగ్రత్తగా తీసేసుకుని కాగుతున్న నూనెలోకి వేసేసుకోవాలి. ఇంకోటి చూపిస్తాను. మనం శనగపప్పు మిశ్రమాన్ని పిండిలో వేసేసుకుని గరిటెతో బాగా కోటింగ్ ఇచ్చేసుకుని గరిటెతోటి జాగ్రత్తగా కాగుతున్న నూనెలోకి వేసేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా కొత్త వాళ్ళు ఈ టిప్ని యూజ్ చేసుకోండి. 2 వైపులా వేగిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీ అయిన బూరెల్ని సింపుల్గా తయారు చేసేసుకోవడమే. ఈ బూరెల వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త రకాల వంటకాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని ఆన్లో